ఈరోజు ఎగ్ కార్డ్స్ అండ్ చికెన్ కార్డ్స్ ముఖ్య ఉద్దేశం అంటే మా ప్రపంచ ఎన్ఈసిసి చైర్పర్సన్ అనురాధ దేశాయ్ గారు పబ్లిక్లో ఇవాళ పోషకాహారాలు తక్కువ అవుతున్నాయి, విటమిన్స్ లోపం అవుతుందన్న ఉద్దేశంగా ఈ ఎగ్ కార్డ్స్ పెట్టేసి చికెన్ అండ్ ఎగ్ ప్రమోషన్ భావి తరాల పౌరుల కొరకు ఫ్యూచర్ వాళ్ళ విటమిన్ లోపం లేకుండా ఈ సిస్టమ్ పెట్టిండు. ఈ సిస్టాన్ని మేము ఆ ఫెడరేషన్ తరఫున మొత్తం మంది విలేజ్లలో కానీ తాలూకా లెవెల్లో మొత్తం తెలంగాణ మొత్తం లెవెల్లో ఇచ్చేసి వాళ్ళకు ఏ పని లేని వాళ్ళకి జీవనోపాధి చేసేటట్టుగా దీంతో ఎగ్ బోండా, ఎగ్ ఆమ్లెటు, 5-6 రకాల చికెన్ ఫ్రై కానీ ఇవన్నీ చేసి పబ్లిక్ విటమిన్ అన్ని లేకుండా ఇందులో 2 రకాలు ఉంటాయండి. అసలు కల్తీలు ఇవాళ ప్రపంచంలో అన్ని కల్తీ అంటున్నారు. ఆ కల్తీలు అన్ని రెండే, ఒకటి తల్లిపాలు, ఒకటి ఎగ్. ఇందులో కల్తీ అన్నది జరగదు. ఇందులో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి, కళ్ళకు కానీ కాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా ఉన్నాయన్న ఉద్దేశంగా మేము ఎగ్ కార్డ్స్ను ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ త్రీక్యూ లెవెల్లో వీళ్ళు మండల్ లెవెల్ అన్ని సప్లై చేస్తున్నాం. జీవనోపాధి అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పిస్తున్నాం. చిన్నపిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ప్రోటీన్ అందిస్తున్నాం. దాని విషయంగా ఈరోజు ఇక్కడ కోటకొండ దానిలో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. జడ్చర్లలో చేశాము, కరీంనగర్, సిద్దిపేట అన్ని జిల్లాలలో మండలాల్లో తిరుగుకుంటా దీన్ని ఎగ్ ప్రమోషన్ చేస్తున్నాం. మొత్తం టోటల్గా 2000 ఎగ్ కార్డ్స్, ఎగ్ అండ్ చికెన్ కార్డ్స్ను మేడం గారు ఇచ్చారు. దాన్ని మొత్తం మంది చేసి మా ఎగ్ ప్రమోషన్ చేస్తున్నాం. ప్లస్ పబ్లిక్ కూడా విటమిన్ లోపం లేకుండా అవి చేస్తారు. సమ్మర్లో హీట్ టెంపరేచరు అవిటికి ఏది మనకు సూక్ష్మకణాలు ఉన్నట్టు అవి ఉండవు. ఆ ఉద్దేశం ఈ సమ్మర్లో అది 38 అయిందంటే ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ప్రతి ఇయర్ కూడా ఈ కొన్ని ఆర్డీ కొక్కరకో ఇవన్నీ వస్తుంటాయి. ఆ ఉద్దేశంగా చనిపోతున్నాయి. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మసిపూసి మారడుగా చేసినట్టుగా ఎక్కువైపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో ఎగ్ రేట్ కూడా చాలా పడిపోయింది. ఎందుకు కారణం అంటే మనం గల్ఫ్ ఈ వేరే కంట్రీస్ ఒక రోజు 1 crore ఎగ్స్ మనం సప్లై చేస్తుంటాం, ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. ఆ ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఈ గల్ఫ్ వారంతో బంద్ అయిపోయినాయి. దాంతో కూడా మాకు ఎఫెక్ట్ అవుతుంది. ఇవాళ మాకు ప్రొడక్షన్ కాస్ట్ ₹5 అయితే మేము ఇవాళ ₹3, ₹3.5 గుడ్లు అమ్ముతున్నాం. కానీ పబ్లిక్ అది కూడా మీడియేటర్ ఇప్పటికి ₹5 అమ్ముతున్నాడు. అటు కన్జ్యూమర్కి ఉంటలేదు, మా ప్రొడ్యూసర్కి ఉంటలేదు. ఆ ఉద్దేశంగా రీటైలర్కి ఉంటలేదు. ప్లస్ మా ప్రొడక్షన్ చేసిన వాళ్ళకు ఉంటలేదు, కన్జ్యూమర్ కూడా దొరకడం లేదు. అది అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఎగ్ ప్రతి ఇయర్లో కూడా మొటాలిటీ అవుతుంది. సమ్మర్ మొటాలిటీతో కొద్దిగా ఉంటుంటుంది. మళ్ళీ సమ్మర్ కొద్దిగా వింటర్ కాగానే ఇప్పుడు కూడా ఫ్లక్చువేషన్ ఎట్లుంటుంది అంటే ఈ మార్చ్ మంత్ అటు సమ్మరు డే అంతా సమ్మర్ ఉంటుంది, నైట్ కోల్డ్ ఉంటుంది. అయితే ఈ వెదర్కి అవి తట్టుకుంటలేవు, అంతే ఆ ఫ్లక్చువేషన్ దాంతో చనిపోతుంది. అంతేగాని వేరే ఏదైనా ఏం లేదు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రోటీన్ కొరత ఈ రూరల్ ఏరియాస్, ఇంటీరియర్ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ ఎగ్ను ప్రమోట్ చేసినట్టయితే చౌకగా కల్తీ లేనిది, విటమిన్స్ లోపాలు లేకుండా ప్రోటీన్, ఎనర్జీ, విటమిన్స్ అన్నీ సమతుల్యంగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి దాన్ని ఈ రూరల్ ఏరియాలో కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా ఎంపీ గారు డికే అరుణ గారి కూడా ప్రోగ్రాం ఉన్నది. కాబట్టి అందులో భాగంగా మేము ఈ కోటకొండ గ్రామాన్ని ఎన్నుకొని దాంట్లో 8 మంది లబ్ధిదారులకు 6 లక్షల విలువైన ఈ కార్డ్స్ను పంపించేయడం అయింది. ఈ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా మారుమూల గ్రామాలలో కూడా ఈ ఎగ్ను ప్రమోట్ చేసి, చికెన్ను ప్రమోట్ చేసి తక్కువ ఖర్చుతో లబ్ధి పొందే విధంగా గర్భిణీ స్త్రీలకు కానీ, విద్యార్థులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, అట్లా కంటి చూపు లోపం ఉన్న వాళ్ళకి కానీ ఉపయోగపడాలనే గొప్ప ఉద్దేశంతో మా అనురాధ దేశాయ్ గారు, ఈ నెక్ చైర్మన్, ఆమె వరల్డ్ చైర్మన్, ఆమె సూచన మేరకు, ఆమె సలహాల మేరకు ఇవన్నీ ఈ రాష్ట్రం మొత్తంలో 2000 ఎగ్ కార్డ్స్ పంచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కోటకొండ గ్రామంలో 8 ఎగ్ కార్డ్స్ పంచడం అయింది.